ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ అందరం కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగము మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఎందుకంటే దావీదు ఈ భూమి మీద తన యాత్రను ముగించబోతున్నటువంటి సమయంలో తన కుమారుని పిలిచి చెప్తున్నాడు, నీవు వృద్ధి పొందుతావు, ధైర్యం తెచ్చుకోనుండు, బలంగా ఉండు, భయపడొద్దు, దిగులు పడొద్దు. చూడండి, మనం చేస్తున్న పనుల్లో వృద్ధి పొందాలంటే, లేకపోతే ఆర్థికంగా మనం వెసులుబాటు తీసుకుని ముందుకు పోతూ ఉండాలంటే, అంత మాత్రమే కాకుండా ధైర్యం కలిగి నడుచుకోవాలంటే, బలం కలిగి ఉండాలంటే, భయం అనేది మన దరిదాపులు రాకుండా దాన్ని మన జీవితానికి లేకుండా ముందుకు నడవాలంటే, దిగులు అనేది మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే నువ్వు కొన్ని విషయాలు ఈరోజు చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలామందికి ఏంటంటే నేను వృద్ధి పొందాలి, చాలామందికి ఏమైనా ఉండాలంటే నాకు ధైర్యం ఉండాలి, చాలామందికి నాకు బలం ఉండాలి, చాలామందికి నాకు భయం అనేది నా మీద ఏలుబడి చేయకూడదు, నాలో దిగులు అనేది కలగకూడదు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దావీదు కూడా తన కుమారుడికి అవి ఉండకూడదు, నా కొడుకు దరిద్రుడిగా ఉండకూడదు, వృద్ధి పొందాలి, నా కొడుకు పిరికివాళ్ళగా ఉండకూడదు, ధైర్యం కలిగి ఉండాలి, నా కొడుకు బలహీనుడిగా ఉండకూడదు, బలము కలిగి ఉండాలి, నా కొడుకు ఎప్పుడు భయపడే వ్యక్తిగా ఉండకూడదు, లేకపోతే నా కొడుకు దిగులుతో ఉండకూడదు అన్న ఉద్దేశంతో తన కుమారుడికి తెలియచేస్తున్నాడు. చాలామందికి వృద్ధి పొందాలి, ధైర్యంగా ఉండాలి, బలంతో ఉండాలి, భయపడకుండా ఉండాలి, దిగులు పడకుండా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. అందరికీ కావాలి. ఎవరికి కావాలంటే నాకు కావాలంటారు. కానీ ఇవి రావాలంటే చక్కని విషయాన్ని చెప్పాడు దావీదు. మోషే ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల, అనగా దేవుని వాక్యము ప్రకారం జీవించడానికి నీకు మనసు ఉంటే, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించగలిగితే, దేవుని వాక్యమును నువ్వు అవలంబించుకోగలిగితే తప్పనిసరిగా నువ్వు వృద్ధి పొందుతావు, తప్పనిసరిగా నువ్వు ధైర్యంగా ఉంటావు, తప్పనిసరిగా నువ్వు బలముగా ఉంటావు, భయపడకుండా ఉంటావు, దిగులు పడకుండా ఉంటావు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వృద్ధి పొందాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, నేను ధైర్యం కలిగి ఉండాలని ఎంతమంది ఆశ కలిగి ఉంటున్నారు, నేను భయపడకుండా దిగులు పడకుండా బలముతో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, దావీదు తన కుమారుడికి చెప్పినట్లుగా మీకు నేను చెప్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు నీకే స్తోత్రాలు. నీ బిడ్డలనైనా నిన్న వాక్యం ప్రకారం బ్రతకడానికి, జీవించడానికి మీరు సహాయం చేయండి. దావీదు తానున్న కుమారుడు మరి గొప్పగా ఉండాలి అన్న ఆశ కలిగి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేశాడు ప్రభువా. అటు రీతిగా నీ బిడ్డలు కూడా నీ శ్రేష్టమైనటువంటి మాటలు వింటుండగా వీరికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం మనం మెండుగా కృమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.